గురుగారు, మనకు వచ్చేటువంటి 3 రకాల కళల్లో ఏది నిజమవుతుందని మన పెద్దలు చెప్తారు? ఎందుకంటే ఆధునికంగా కూడా అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులందరూ కూడా కలలు కనండి కలలు కనండి అని చెప్పారు. అది చాలా గొప్ప సందేశాత్మకమైన వాక్యం. కలలు కనండి అంటే మన భావి జీవితంలో మనం ఎలా ఉండాలో ఒక ఊహ ఏర్పాటు చేసుకొని, ఒక మార్గం ఏర్పాటు చేసుకొని దానికోసం మనం కష్టపడాలి. చాలా గొప్ప సందేశాత్మకమైన వాక్యం. అంటే ఒక కళ, నేను ఇలాగా ఒక గొప్ప పదవిలో నేను కూర్చోవాలి, నేను గొప్ప పదవిని సాధించాలి, లేకపోతే గొప్ప డిగ్రీని నేను సాధించాలి, ఒక కళ పెట్టుకో, దానికోసం నెరవేరు అని. అయితే రోజువారీ కళలు కొన్ని ఉంటాయి. ఇందులో ఏ కళలు మనకు నెరవేరుతాయి? చింతిత కళలు అని ఒకటి ఉంది. చింతిత కళలు అని అంటే ఒక విషయం గురించి అదే పనిగా నువ్వు ఆలోచన చేస్తున్నావు అనుకో, అది నీకు కళ రూపంలో వస్తుంది. అంటే ఏదో ఒక నీకు ఇష్టమైనటువంటి మంచి తీపి పదార్థమో ఇంకొకటి ఏదో ఆలోచన చేస్తూ ఉన్నావు, అది నీకు ఇవాళ రాత్రి కళలో రావచ్చు, లేకపోతే 10 రోజుల తర్వాత, ఇవాళ ఆలోచించింది 10 రోజుల తర్వాత కూడా రావచ్చు. అదంతా కూడా ఆ స్వీట్ షాప్లో నువ్వు ఒక్కడివే ఉన్నట్టుగా, నువ్వు ఒక్కడివే తింటున్నట్లుగా, ఆస్వాదిస్తున్నట్లుగా, ఇలా ఏదో అంటే ఏదైతే ఒక విషయాన్ని గురించి నువ్వు పదే 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 ఆలోచిస్తుంటావో అది చింతిత స్వప్నము అంటారు. ఇక వ్యాధిజ స్వప్నము. వ్యాధిజ స్వప్నం అంటే రోగాలతోటి వచ్చేటువంటి కళ. అంటే వాత పిత్త ప్రకోపాలు అంటుంటారు శరీరంలో, ఈ ప్రతి వాళ్ళ శరీరంలోనూ ఉంటుంటాయి. అవి ఆ శ్లేష్మాదులు ఏవైతే ఉన్నాయో అవి కళలు తెప్పిస్తుంటాయి. అంటే ఈ వీటి యొక్క ప్రకోపం గనక ఏది ఎక్కువగా గనక ఉంటే అది నీకు కళల రూపంలో సంఘటనల కింద మారుతాయి. అంటే ఉదాహరణకి ఒక రాజు కిందో, అంటే నువ్వు జీవితంలో ఎప్పుడు ఊహించలేదు, ఒక గుర్రం ఎక్కాలి అని అనుకున్నావు, ప్రకోపం, అబ్బా ఆడే ఎంత బాగా ఎక్కాడు, ఆ సినిమాలో నేను చూశాను, నేను కూడా ఎక్కితే బాగుండు అని అనుకుంటావు. ఆ గుర్రం మీద నువ్వు ఎక్కు, రాజకుమారుడిలాగా నేను ఉంటే బాగుండు అనుకుంటావు. ఇట్లా ఏవైతే ఈ వ్యాధుల వల్ల నీకు శరీరంలో ఏదైతే ప్రకోపాలు జరుగుతూ ఉంటాయో ఆ వ్యాధుల వల్ల నేను ఇంత అనారోగ్యవంతుడయ్యాను, శుభ్రంగా నేను ఆరోగ్యవంతుడిని కావాలి అనుకున్నావు, ఆరోగ్యవంతుడు అయినట్టుగా వస్తుంది. లేదా ఈ ప్రకోపం బాగా జరిగితే మొత్తం ఏదో భయంకరమైనటువంటి వ్యాధి నీకు వచ్చేసేసి, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికో వచ్చేసినట్లుగా, మంచంలో పడినట్లుగా ఇలా వస్తుంది. ఇక మూడోది తెల్లవారుజామున వచ్చేటువంటి కళ, ఇది త్రిజటా స్వప్నం. ఈ త్రిజటా స్వప్నం నిజమైనటువంటి కళలు. ఈ 3 కళల్లోనూ మిగతా 2 కూడా లెక్కించదగినటివి కావు, పగటి కళలవి. ఈ 3వ కళ ఉంది చూడండి, తెల్లవారుజామున వచ్చేటువంటి కళ, ఇది మాత్రం జరిగి తీరుతుంది అని స్వప్నశాస్త్రం చెప్తోంది. అంటే త్రిజట రాముల వారికి విజయం లభిస్తున్నట్లుగా, రావణాసురాదులు ఓడిపోతున్నట్లుగా, విభీషణుడు లంకకి రాజైనట్లుగా, ఇలా కళలు కని చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తుంది, సీతమ్మని మీరు బాధ పెట్టకండి అని చెప్పి. ఈవిడ విభీషణుడికి సంబంధించినటువంటి కూతురు అని చెప్తారు, కానీ రామాయణంలో స్పష్టంగా ఆ విషయం మనకి ఎక్కడ లేదు. త్రిజట, సరే అది విషయం పక్కన పెడదాం. ఈ త్రిజట స్వప్న వృత్తాంతం నిజమవుతుంది. రావణాదులు ఓడిపోతారు, విభీషణుడు లంకకి రాజవుతాడు, రాముడు గెలుస్తాడు. కాబట్టి తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఇదిగో రామాయణం. రామాయణం కంటే గొప్ప ప్రమాణ గ్రంథం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ మిగతా 2 కళలు నెరవేరు, తెల్లవారుజాము వచ్చినటువంటి కళలు నెరవేరుతాయి. అయితే కళ కనేటప్పుడు మనిషి ఎక్కడ ఉన్నాడు, ఇది ఒక్కటి చెప్పి మనం విరమిద్దాం. కళ కంటున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, నువ్వే కళ కంటున్నావా? జాగ్రత్తగా ఎవడి కూడా ఆలోచన చెయ్యాలి. కళ కంటున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కళల్లో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు. కళల్లో ఎలా జరుగుతుంది అది? నువ్వే బాగా గుర్తుపెట్టుకో, హూ యామై, నేనెవరిని అని రమణ మహర్షి చెప్పాడు. దానికి ఈ కళని ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. నువ్వే ఇన్ని రూపాలతోటి ఉన్నావు. నువ్వు ఏవైతే ప్రపంచంలో ఈ పశుపక్ష్యాదులు, మానవులు, ఈ చరాచర జీవులు ఎన్నైతే ఉన్నాయో వేటి యందు నీకు విపరీతమైనటువంటి భావన ఉందో, నీకు తెలియకుండానే సుప్త చేతనావస్థలో అవి నీ లోపలికి దాగి ఉంటాయి. ఆ సుప్త చేతనావస్థలో దాగి ఉన్నటువంటి ఆలోచనలే, విపరీతంగా అయినటువంటి ఆలోచనలే, అవి నీకు బాగా ప్రకోపించినప్పుడు
కలల కింద వస్తున్నాయి, అవి మాట్లాడుతున్నాయి, నీ లోపల ఉన్నటువంటివే. అంటే నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. బాగా గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళు ఎవరూ వచ్చి మాట్లాడటల్లా. కాబట్టి కల లాంటిది ఈ ప్రపంచము. వేదాంతులు చెప్తున్నటువంటిది కళ నిజమా అబద్ధమా? మామూలు కళలు, ఎందుకంటే కళ అది నిజం ఎలా అవుతుంది? నువ్వే ఇంకొక రూపం ధరిస్తున్నావు, మాట్లాడుతున్నావు, కానీ అది వాస్తవం కాదు, నువ్వే మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ప్రపంచం కూడా అలాంటిదే. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, చక్కగా చరిస్తూ ఉన్నారు. కళ ఏ రకంగా అదృశ్యమవుతుందో ప్రపంచం కూడా ఆ రకంగానే అదృశ్యమవుతుంది. కాబట్టి కళ లాంటిది జీవితము. కాబట్టి గుర్తుపెట్టుకోనాయన, కళ ఎలా అవాస్తవమో జీవితం కూడా, ఈ ప్రపంచం కూడా అంత అవాస్తవము. అందుకని కళ అనేటువంటి దాన్ని దేవుడు ఆ రకంగా సృష్టించేట, మనకి నిరూపణ చేయటం కోసం రమణ మహర్షాదులు చెప్పినటువంటి వాక్యం అది.